పరిశుద్ధ గ్రంథంలో రాహాబుని మనం చూసినప్పుడు యెరికో పట్టణము కుప్పకూలిపోవటానికి ముందు ఇశ్రాయేలులో నుంచి ఇద్దరు వేగుల వారు యెరికో పట్టణాన్ని సంచరించడం మనం అందరం చూస్తూ ఉంటాం. ఆ వేగుల వారు యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉండటం మనమందరికీ తెలిసిన విషయమే. ఈ రాహాబు ఆ వేగుల వారితో ఒక నిబంధన చేసుకుంటుంది. ఆ నిబంధన వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని మీద రాహాబు ఒక బలమైన విశ్వాసం కలిగి మాట్లాడుతూ ఉన్నది. ఆ మాట్లాడినటువంటి మాటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే, తన కుటుంబాన్ని దేవుడు రక్షించగలడు, తన కుటుంబాన్ని దేవుడు దీవించగలడు, తన కుటుంబాన్ని భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించగలడని ఎప్పుడైతే ఒక నిబంధన చేసుకుంటుందో, తన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు యెరికో పట్టణాన్ని కూల్చివేసినప్పటికీ తన యొక్క ఇల్లు ఏమాత్రము చెదిరిపోలేదు. ఈరోజు రాహాబు దేవుని మీద ఎటువంటి విశ్వాసం అయితే ఉంచిందో చూడండి, మన ముందు అనేక రకాల పోరాటాలు వస్తూ ఉంటాయి. నీవు గనక దేవుని మీద, ఆయన యొక్క వాక్కు మీద గనక నీవు ఆధారపడినట్లయితే, రాహాబు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్కు మీద ఎటువంటి విశ్వాసం అయితే ఉంచి తన కుటుంబాన్ని రక్షించుకుందో, నీవు కూడా దేవుని యొక్క మాట మీద గనక విశ్వాసం ఉంచటానికి గనక నువ్వు ఒక ఆలోచన కలిగినట్లయితే, రాహాబు కుటుంబాన్ని భయంకరమైన ప్రమాదం నుంచి ఏ విధంగా అయితే రక్షించాడో, శ్రమలలో, నిందలలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి పునాదులు చీలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ కుటుంబం యొక్క పునాదులను కూడా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు.